హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అండ్ మీకైతే అంటే నేను ఎట్లా చెప్పాలో కూడా అర్థమైతలేదు. అండ్ సోనీ అయితే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడానికి అయితే వెళ్ళింది. అండ్ తను వచ్చినాక పాజిటివా నెగిటివా అని తెలుస్తుంది. ఇంకా తనైతే రాలేదు. అదే ఎగ్జైట్మెంట్ తోటి అయితే నేనైతే బయట వెయిట్ చేస్తున్నాను. అండ్ మమ్మీ వాళ్ళకైతే అస్సలు చెప్పలేదు. అండ్ సోనీకి నాకే తెలుసు. అండ్ ఒకవేళ ఇన్ కేస్ పాజిటివ్ వస్తే వాళ్ళకి చూపిద్దాం, వాళ్ళ రియాక్షన్ని క్యాప్చర్ చేద్దామని చెప్పి అయితే వాళ్ళకి ఇప్పటి వరకు అసలు ఏమంటే ఏం చెప్పలేదు. వెయిట్ చేయండి, ఈ వీడియో మొత్తం చూడండి. అండ్ తనకి పాజిటివ్ ఒకవేళ వస్తే ఈ వీడియో పెడతాము. ఫస్ట్ తీసి పెట్టుకున్నాను ఈ ఫస్ట్ క్లిప్ అయితే. అండ్ ఒకవేళ పాజిటివ్ వస్తే మాత్రం వీడియో అంతా వేరే ఉంటుంది, చూడండి. అండ్ నేనే వీడియో తీసుకోవడం వీలు కాదు కదా, అంజికి అయితే చెప్దాము సైలెంట్గా. అండ్ అంజికి నాకు సోనీకే తెలియాలి. ఒకవేళ ఇన్ కేస్ సోనీ వచ్చి పాజిటివ్ అని వస్తే అంజి కంటిన్యూ చేస్తాడు వీడియో అంతా. అండ్ అంజే ఒకసారి రారా, ఈ వీడియో తీయాలి. వీడియోనా బ్లాగ్ ఇది? బ్లాగ్ ఎందుకు నీకు చెప్పలే కదా, చెప్తా ఈ బ్లాగ్లోనే చెప్తాం. అంటే నువ్వు చూపించుకో, మన ఇద్దరిని చూపిరా. అయితే ఏం లేదు ఈ బ్లాగ్ దేని గురించి అంటే ముందు వాళ్ళకి ఎవరికి తెలియదు. సోనీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడానికి అయితే చుక్కలెట్టి ముగ్గు పెడితే భూమి మీద వెలిసే చిత్తానివే. అవునా? నిజమా అన్న? నిజంగా చెప్పు. నిజం. అరే ఈడ నా దగ్గర కాదు, ఆమె ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడానికి పోయింది. ఒకవేళ ఆమె బయటికి వచ్చి పాజిటివ్ అని చెప్తే ఈ వీడియో కంటిన్యూ చేయమని చెప్పి అయితే నీకు చెప్తున్నా. వాళ్ళ నెగిటివ్ వచ్చిందంటే ఈ వీడియోలు పెట్టాం, కానీ పాజిటివ్ వచ్చింది అనుకో ఈ వీడియో అందరు అంటే సడన్ గా అందరు చూపిస్తాం కదా, అందరి ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేశారేనా. లోకినా ఫస్ట్ ఇప్పుడే చెప్తావా? ఒకవేళ పాజిటివ్ వస్తే చెప్పురా. సరే నా పట్టుకో, సోనీ వస్తుందేమో ఒకసారి. సోనీ 5 minutes అంటుంది, 5 minutes లో వస్తా ఉంటుంది. నాకు టెన్షన్ అవుతుంది అసలుకి. రియల్లీ ఇట్లాంటి మూమెంట్ నాకైతే అసలుకి అన్ఎక్స్పెక్టెడ్. సరే బాయ్ అనుకున్నావు అనుకుంటున్నా. ఇప్పుడే ఏంద్రా బాయ్ అనుకున్నావు ఇప్పుడే ఏంద్రా ఎవరైనా పర్లేదు నాకు, నువ్వు ఒకటి ఆడ పాజిటివ్ రావాలరా అంటే నువ్వు బాయ్ గర్ల్ అంట. ఏమొచ్చింది? ఫ్రెండ్స్ పాజిటివ్ అమ్మా, పాజిటివ్ అయితే వచ్చింది గైస్. అమ్మా నీతో నడిచి దానికి అలుపొస్తుంది. నిజంగానా? చూపి షవర్ అవుతుంది నిజంగా ఫేస్ షవర్ అవుతుంది. చెప్దాం మమ్మీ, చెప్తాను పిలిచామా. నేను ఎట్లా చెప్పాలి సార్, నాకు సిగ్గు అవుతుంది. నేను ఎట్లా చెప్తానే, అది నేను ఎట్లా చెప్తా. నేనే చెప్తున్నాను. చిన్న కూటిలోనే స్వర్గముందిలే. మమ్మీ ఏడుస్తుంది, మమ్మీ సంతోషంలో ఏడుస్తుంది పాపం. బట్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ హ్యాపీనెస్ ఇది. మీరేనా డాడీ మరి చెప్తారా? డాడీ చెప్పాలి. ఇట్రా
మమ్మీ ఎందుకు ఏడుస్తున్నావు మమ్మీ? ఆనంద బాష్పాలిది. ఆనంద బాష్పాల లోకి చెప్పవా చెల్లకు? లోకి చెప్పవా? నాకు ఇదా పద్ధతి. ఇంటి ఆడపిల్ల చెప్పవా? తిన్నాడు చెప్పు. లోకి లోకే లోకి లోకి సోల్ లోకే లోకి రియాక్షన్ చూద్దాం. లోకి 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 లైట్స్ వేస్తున్నా. లోకి లోకి ఒకటి చెప్పాలి నువ్వే. చెప్తాం. లోకి నీకు సర్ప్రైజ్. అయ్యా అయ్యా ముద్దు ముద్దు మాటల్లోన విచ్చేపువేనా ఎట్లా అనిపిస్తుంది లోకి? బాబా గోయా అండ్ ఇదైతే మాకు ఒక వండర్ఫుల్ మూమెంట్. నేను అనుకోలేదు. అసలు మేము సడన్ గా ఇట్లా అయిపోయింది. అండ్ ఏదైతే ఏంది మాకైతే చిన్న బేబీ రాబోతుంది. అండ్ ఏం చెప్పాలో కూడా అర్థమైతలేదు. బట్ చెప్పు నువ్వే చెప్పు, నాకేం అర్థమవుతుంది. ఏం లేదు, హ్యాపీ, అందరూ హ్యాపీ. అండ్ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అండ్ మాకైతే అనుకోకుండా ఈ గుడ్ న్యూస్ అయితే తెలిసింది. అండ్ కొన్ని రోజులు ఇక ఇవే వీడియోస్ వస్తాయి, చూసి సపోర్ట్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ ఇంకా ఎండ్ వరకు చూడండి. అండ్ మేము అందరికీ చెప్తాము. అండ్ మా పెద్దమ్మ వాళ్ళకి, ఇంకా మేము సెలబ్రేట్ చేసుకోవడము తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్తాము. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అయిపోయిందా? కూడా అంటుంది ఇట్లా. లోపల కవర్ ఉంది. ఆతో జాబోతున్నావు నువ్వు. నిజంగా అవునా? మీరు ఇప్పుడు బాబాయ్ మళ్ళీ పెట్టాను యశానికి మళ్ళీ పెట్టాను. బాబాయ్ నువ్వు కూడా పెట్టుకున్నా కెమెరాకి పెడతాను. మీకు కూడా నీకెందుకు నవ్వురాతే? మీరు ఏమంటారు? అత్తలు కాబోతున్నారు మీరు. జల్దీ కొడుకులు కానీ పోటీపాటి కొడుకులు అయినా మీకు పరిగ్రామ్. ఎట్లా అనిపిస్తుంది సార్ నీకు? చెప్పకు నువ్వు. మీకేమనిపిస్తుంది చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మీకు? కొడుకేనా? సరే మమ్మీ, నువ్వు బాయ్ కుడతారు అనుకుంటున్నావు, గోల్ కుడతారు నాకేం అర్థం అవుతలేదు. నాకు ఎవరైనా సరే ఒక అందాజ అనుకుంటున్నావు అంటే వచ్చే సంవత్సరం వరకు నా కొడుకు పుట్టాలని ముక్కింది కాబట్టి కొడుకే అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు పెద్దమ్మ నువ్వు చెప్పేద్దమ్మా.
నాకైతే కొడుకే ఉంటానని అనుకుంటున్నా, ఎందుకంటే మాకు ఎక్కువ ఆడ సంతానమే ఉంది కాబట్టి ఓకే. కొడుకే రావాలి. ఓకే అన్న, నువ్వు చెప్పాను ఇక. నేను చెప్పుకోలేను. చెప్పు, ఏం కాదు చెప్పు. నాకు ఒడినా బాయ్ ఒడినా ఒకటేరా. కానీ ఎవరు నీకు ఏది ఉండే కదా చెప్పు. అనుకుంటుంది చెప్పు, నువ్వు నీకు నచ్చింది అవసరం లేదు, నీకు ఏమనుకుంటున్నావు సంథింగ్. నాకెందుకో వీళ్ళందరూ అనేది చూస్తే బాయ్ అనిపిస్తుంది. నా గోల్ కొట్టిన 100% ఓకే, బాయ్ కొట్టిన 100% కానీ అయితే బాయ్ అనుకుంటున్నావు. బాయ్ అని ఏం లేదు, నాకు గోల్ అయినా బాయ్ అయినా కూడా పుట్టాలంతే. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పబ్బా. నాకు ఎవరైనా ఏం కాదు, కానీ నాకు మాకు అన్నం లేరు కాబట్టి బాయ్ కొట్టాలనిపిస్తుంది. ఓకే షాయ్, నువ్వు చెప్పు షాయ్. నేనా, నాకు కూడా బాయ్ కొట్టాలనే ఉంది, కానీ ఎవరు పుట్టినా ఏం కాదు. ఓకే, నీకు చెప్పే. బాయ్ కొడతాడు 100%. బాయ్ నీవు చెప్పే. బాయ్ గర్ల్ అయితే బాయ్. నాకు కానీ నువ్వు ఏమనుకుంటున్నావు? బాయ్ అనుకుంటున్నావు. అన్న కంచాను. ఓకే గైస్, నేనైతే గోల్ అనుకుంటున్నా, గోల్ కుట్టాలనుకుంటున్నా నేను కూడా. చూద్దాం ఎవరనేది చూద్దాం. నాకు గోల్ ఇష్టం, గోల్ కుడితేనే మంచిగా. బాగుంటుంది అంటే అందుకే సోనీ తాత మన్ముడు కొట్టాలి. సోనీ అమ్మ పోత్రా సోనీ పోత్రా అంటే మన్మడు వాళ్ళ భాష. హలో గైస్, ఇప్పుడైతే నేను హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళాలి. అక్కడ రిపోర్ట్స్ ఏదో సంథింగ్ ఉన్నట. ఇప్పుడు నేను, మమ్మీ, వదిన, వాసాడు అయితే వస్తుండ్రు. అన్న డాడీ వస్తలేరు, ఎందుకంటే వాళ్ళకి చిన్న పని ఉంది. ఇప్పుడు మేమైతే కార్లో వెళ్ళిపోతాం అక్కడికి. బ్లాగ్ కూడా తీస్తున్నాం మన వాళ్ళ కోసం, మన వాళ్ళకి అందరికి ఎక్స్ప్లెయిన్. ఎక్కడ పోతున్నాం అబ్బా? హాస్పిటల్ కి చెకప్ కోసం. ఏ మమ్మీ అయితే వస్తుంది, ఇప్పుడైతే మనం కార్ కాడికి అయితే వెళ్ళిపోదాం. అయిపోయిందా అబ్బా? అయిపోయిందా? మేడం ఇప్పుడైతే అయిపోయింది. బ్లడ్ అయితే తీసుకురు, చాలా బ్లడ్ అయితే తీసుకున్నది. మరి ఇప్పుడైతే రిపోర్ట్స్ వస్తాయంట, చూద్దాం ఏమొస్తుంది. ఏ కొబ్బరి బొండలు తీసుకుంటున్నాం మమ్మీకి, అన్నకి. ఇక ఈ ఒక్కరికే తీసుకుంటే ఎట్లుంటది, ఇద్దరు తీసుకోవాలి అని చెప్పి ఇంత పని ఏమడుతుంది కదా. ఇప్పుడైతే రక్తం తీశారు కాబట్టి మళ్ళీ రక్తం పుట్టడానికి అనార్లు అయితే తీసుకుంటున్నాము మమ్మీ. అనార్లు తాగితే రక్తం వస్తుందా కామెంట్ చేయండి. ఏ ఫ్రూట్స్ తింటే ఎక్కువ రక్తం వస్తుందో కామెంట్ చేయండి. చూద్దాం ఏది తింటే ఎక్కువ రక్తం వస్తుందో.